నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతుంటాయి కదా. సో చిన్న పిల్లలకి అలంకరిస్తూ ఉంటారు 9 రోజుల్లో. అలంకరించినప్పుడు వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్క విధంగా అలంకరిస్తారు. అలా ఎందుకు అలంకరిస్తారు చిన్న పిల్లలకి? అంటే శరన్నవరాత్రాల్లో మనం అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం అని చెప్పాను కదా. అయితే అమ్మవారిని ఏ రకంగా చూడాలి అంటే చిన్న పిల్లల రూపంలో చూస్తూ ఉంటాం. అంటే కన్య పూజ అంటారు దీన్నే కన్య పూజగా మనం భావన చేయాలి. అయితే కన్య అంటే ఏంటి? వివాహం కానటువంటి అమ్మాయిని అమ్మవారి రూపంగా అలంకరణ చేసి సాక్షాత్తు అమ్మవారే ఆమెలో కొలువయి ఉంది అని మనం భావన చేసి అమ్మాయికి పసుపు కుంకుమ గంధం అన్ని అలంకారం చేసి సుహాసిని పూజ చేస్తాం అన్నమాట. తెలుసు కదా. అంటే అమ్మవారు సాక్షాత్ అమ్మవారే మన ముందుకు వచ్చింది. ఎందుకంటే పిల్లలు దైవంతో సమానం కదా. కాబట్టి ఆ చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి అమ్మవారి యొక్క రూపం ఏ రోజైతే ఏ రూపం ఉంటుందో ఆ రూపంలో అమ్మవారిని మనం కొలుస్తాం. అంటే మొదటి రోజు శైలపుత్రి దేవిగా, రెండో రోజు చంద్రగంట అమ్మవారి లాగా, అలాగే ఏడో రోజు మనకి సప్త కాళికాదేవిగా, తర్వాత విజయదశమి రోజు సిద్ధిదాత్రిగా, ఈ విధంగా మనం అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే ఆ అమ్మాయిని కూడా ఎవరైతే ఈ కన్య పూజ ఉంటుందో ఆ కన్య పూజ చేసేటువంటి సమయంలో ఏ రోజైతే మనం కన్య పూజ చేస్తామో ఆ రోజు ఆ అమ్మాయిని ఆ అమ్మవారి లాగా కొలిచి తగినటువంటి ఉపచారాలు చేస్తాం. అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, వస్త్రము అన్నీ కూడా సమర్పణ చేసి సాక్షాత్తు అమ్మవారే ఆమెలో ఉంది అనుకుని ఆ అమ్మాయి కాళ్ళకి చక్కగా పసుపు రాసి పారాణి రాసి అమ్మాయికి చక్కగా బొట్టు పెట్టి కాటుక అద్దము ఇవన్నీ చేతికిచ్చి అమ్మాయి అమ్మవారుగా భావన చేసి అమ్మాయి చేత అక్షింతలను మన శిరస్సు మీద వేయించుకుంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం మనకి దొరుకుతుందట. ఎందుకంటే అమ్మవారు చిన్న పిల్లల్లో కూడా ఆవహిస్తుందట. అంటే సాక్షాత్తు మనం అమ్మాయిని ఆ రకంగా అలంకరించాం కాబట్టి అమ్మాయిలో దైవ స్వరూపం ఏర్పడి తద్వారా మనని ఆ పాప ఎప్పుడైతే ఆశీర్వచనం చేస్తుందో అప్పుడు వివిధ రకాలైనటువంటి దోషాలు మనలో నుండి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని కన్య పూజను చేస్తూ ఉంటారు. దసరా రోజున ఆయుధ పూజ చేస్తారు గురుగారు. అది చేయడం వల్ల లాభాలు ఏంటి? అది పూజ చేసే విధానం. అయితే దసరా రోజున సెమి పూజ చేస్తారంటే దసరా రోజే కాదు, దుర్గాష్టమి కానీ, విజయదశమి కానీ, మహరనవమి కానీ ఈ 3 రోజుల్లో కూడా సెమి పూజ చేస్తారు. ముఖ్యంగా అందరూ విశేషంగా దసరా రోజున సెమి పూజ అంటే ఆయుధ పూజ కూడా చేస్తారు. ఆయుధాలు అంటే ఏంటి? పూర్వకాలంలో రాజులు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆయుధ సామగ్రికో దేనికో ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని సంరక్షించుకోవడం కోసం. మరి ఇప్పుడు ఆయుధాలు ఉన్నాయా? ఆయుధాలతో మనకి పని ఉందే? ఉంది. ఆయుధం అంటే ఏంటి? మనం రాసే పెన్ను కావచ్చు, మనం చదువుకునేటువంటి బుక్స్ కావచ్చు, లేదా పని చేసే వాళ్ళు ఉంటారు పాప కాయ కష్టం చక్కగా పొలం చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కొడవలి ఇవన్నీ కూడా ఆయుధమే. ఏదైనా సరే ఆయుధాలు మారి రూపాంతరం చెందాయి. అవన్నిటికి కూడా ఆరాధన చేయడం వల్ల అంటే మనం చేసే పనిముట్లు అంటారు. మనం దేంతో అయితే రోజు పని చేస్తూ ఉంటాం వాటిని వాహనాలు నడుపుతుంటాం, వాహన పూజ చేస్తాం. అది కూడా ఒక భగవంతుడితో సమానం. ఎందుకంటే మిమ్మల్ని కూడా ఒక దూరం నుంచి ఇంకొక దూరానికి తీసుకొని వెళ్తుంది కాబట్టి. అలాగే పనిముట్లు ఉంటాయి. ఎవరు చేసే పనిని వాళ్ళు ఆ పనిముట్లకు ఆరాధన చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అలా ఆరాధన చేసి వాటి ద్వారా ఆ శక్తి వాళ్ళకి రావాలి, ఆ దోషాలన్నీ కూడా పోవాలి అని. ఇంకొకటి ఏంటంటే ఇనుముకి ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటాం ఆ రోజు శమీ పూజ రోజు. ఎందుకు ఇనుముకే చేస్తాం? మిగతా వాటికి చేయొచ్చు కదా అంటే ఇనుముకే ఎందుకు చేస్తామంటే మనకి తెలిసే ఉంటుంది. ఆ యొక్క పంచపాండవులు తెలుసు కదా. పాండవులు ఆ యొక్క శమీ వృక్షం మీద ఈ యొక్క ఆయుధాలను అక్కడ పెట్టి వెళ్ళిపోతారట అజ్ఞాతవాసానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయిపోయిన తరువాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలతో యుద్ధం చేస్తారట. యుద్ధం చేసి వాళ్ళు గెలిచి ఆ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఎందుకు చేస్తారు? అప్పటిదాకా అజ్ఞాతవాసం చేసినటువంటి సమయం మొత్తం కూడా ఆయుధాలు ఎక్కడున్నాయి? వాళ్ళ దగ్గర లేవు. ఆయుధాలు మొత్తం కూడా ఒక శమీ వృక్షం మీద వేయబడ్డాయట. కాబట్టి ఎప్పుడైతే శమీ వృక్షం మీద ఆయుధాలు వేయబడ్డాయో వాటికి శక్తి లభించిందట. అంటే ఆమెను అపరాజితాదేవి అంటారు. శమీ వృక్షానికి జమ్మి చెట్టు అనే కాదు, సంస్కృతంలో అపరాజితాదేవి అనేటువంటి నామధేయం ఉంది. అపరాజితాయై నమః అంటారు. అంటే విజయమే అపజయము లేనటువంటిది అని అర్థం. అపరాజిత అంటే అర్థం తెలుసు కదా, కేవలం విజయమే, మరో మాట లేదు. అందుకే దశమి రోజు కూడా ఏం చెప్తాం? అన్ని దశములు దశమైతే విజయదశమి అనే చెప్తాం మనం. విజయం చేకూరిందట. ఇంకొకటి రామచంద్ర స్వామికి కూడా విజయదశమి రోజునే విజయాన్ని పొందగలిగాడట. అందుకని విజయదశమి రోజున రామచంద్ర స్వామికి ప్రతీకగా మనం ఒక బాణాన్ని తీసుకొని రావణ సంహారం చేస్తూ ఉంటారు. మన ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే ఎక్కువగా రావణ సంహారం చేస్తారు దశమి రోజు. ఎందుకు చేస్తారు?
ఆ రామచంద్ర స్వామి కూడా శమీ వృక్షాన్ని ఆరాధన చేసి రావణాసురుడితో యుద్ధం చేసి ఆయనని ఓడించి రామచంద్ర స్వామి విజయాన్ని సాధించాడట. ఆయనకు ప్రతీకగా మనం ఆ రోజు బాణాలను వేస్తూ ఉంటాం. అది కూడా దేంతో వేస్తాం? ఆ ధనుస్సుని దేంతో తయారు చేస్తారు? శమీ వృక్షం యొక్క చెట్టుతో ఆ యొక్క ధనస్సు సిద్ధం చేస్తారట. చేసి ఆ బాణాలను వేస్తే ఆ యొక్క విజయం మనకు కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పేసి ఆ రోజు మనం ఆ వృక్షానికి ఆరాధన చేసి మన కోరికలన్నింటినీ కూడా వృక్షం దగ్గర నామస్మరణ చేసుకుంటాం. చెట్టు దగ్గర కూడా, అంటే చెట్టు కూడా దైవమే, అదే ప్రధాన దైవం అపరాజితాదేవి. అంత శక్తి ఇంకెక్కడా లేదట. అందుకనే శమీ వృక్షానికి ఆరాధన చేసి ఆ ఆకులను తీసుకొని వెళ్తూ ఉంటాం. మన సాంప్రదాయంలో పెద్దలకి ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం చేసుకుంటాం. కొంతగా తీసుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు పెట్టుకుంటాం? మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా వెళ్ళిపోవాలి అని. అదే విధంగా శని దోషాలు ఉంటే కూడా అపరాజితాదేవిని పూజిస్తే పోతాయట. అందుకే ఇనుముకు సంబంధించినటువంటి దోషాలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయుధ పూజ, వాహన పూజ అనేక రకాలైనటువంటి విధంగా చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని మనం పొందుతామట. అంకురారోపణ అంటే ఏంటి గురుగారు? అది ఎందుకు చేస్తారు? అంకురారోపణ అంటే, అంకురము అంటే ఏంటంటే మొక్కలు. అవి దేని ద్వారా వస్తాయి? పాలికారాధన చేస్తారు మొదటగా. అంటే అమ్మవారి యొక్క శరన్నవరాత్రాలు చేసేటప్పుడు మొదటి రోజు పాఠ్యమి రోజున అఖండ దీప స్థాపన చేసిన తర్వాత అంకురారోపణ కార్యక్రమాన్ని చేపడతాం. ఒక శరన్నవరాత్రి అని కాదు, ఏ బ్రహ్మోత్సవం చేసినా కూడాను అంకురారోపణ చేస్తారు. అంకురము అంటే మొక్కలు. నవధాన్యాలను తీసుకుని పాలల్లో ముంచి చక్కగా ఆ యొక్క పుట్టమట్టిని తీసుకుని వచ్చి ఆ మూకూళ్లలో వేసి వివిధ రకాలైనటువంటి వేద మంత్రాల ద్వారా ఆయా దేవతలను ఆవాహన చేసి ఔషధీ గుణాలు కలగాలి అని అంకురారోపణ చేస్తారు. ఔషధీ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి చంద్ర భగవంతుడి నుంచి వస్తాయి. మధ్యలో సోమకుంభాన్ని ఏర్పాటు చేసి ఆ చంద్రుణ్ణి నామస్మరణ చేస్తాం. చంద్రుడి ద్వారా ఔషధీ గుణాలు వస్తాయి, చంద్రుడి యొక్క శక్తి వలన. కాబట్టి ఆ ఔషధీ గుణాలంతా కూడా మనకు కలగాలి అని ఆరాధన చేస్తూ సోమకుంభంలోకి చంద్రుణ్ణి ఆవాహన చేసి ఆ పాలికాసు అంటారు. అంటే పాలికలన్నింటిలో కూడా పుట్టమట్టిని వేసి దానికి ఒక పవిత్రమైనటువంటి సూత్ర వేష్టితం దారాన్ని చుట్టి అందులో నవధాన్యాలను వేస్తారు. ప్రతిరోజు కూడా ఈ శరన్నవరాత్రాలు అయ్యేంత వరకు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు ఈ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఆరాధన చేస్తారు. కొద్దిగా నీటిని వేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఆరాధన చేసి నీటిని ప్రోక్షణ చేస్తూ ఉంటారు ప్రతిరోజు. 9 రోజుల తర్వాత అంకురాలన్నీ కూడా చక్కగా మొక్కలుగా సస్యములుగా అవుతాయి. అలాగా ఈ యొక్క అంకురారోపణ చేస్తే అంటే అంకురం ఉద్భవించింది అంటే మన కోరిక కూడా చిగురించింది అని చెప్పడానికి, ఫలించింది అని చెప్పడానికి ఒక సంకేతమే అంకురారోపణ. గురుగారు, ఈ నవరాత్రులలో ప్రతిరోజు ఒక మంత్రాన్ని జపిస్తారు కదా. సో ఆ మంత్ర ప్రత్యేకత ఏంటి? అంటే జపిస్తే కోరికలు కూడా నెరవేరుతాయని అంటారు. సో అది నిజమేనా? అయితే అమ్మవారి యొక్క శరన్నవరాత్రాల్లో విశేషమైనటువంటి ఒక మంత్రం ఉంది. ఈ శరన్నవరాత్రాలు మొత్తం ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతారో దసరా అయిపోయిన తర్వాత రోజు వారికి యొక్క కోరిక ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఈ మంత్రాన్ని పరిపూర్ణంగా చదవగలిగితే ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి అలాంటిది. ఆ మంత్రాన్ని చక్కగా నేను మీకు చెప్తాను, చక్కగా మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఓం ధం దుర్గాయై నమః, ఓం నమశ్చండికాయై నమః, ఓం శైలపుత్రియై నమః. అలాగా ఎవరైతే రూపాన్ని అలాగే అవన్నీ చదవలేము గురువుగారు అంటే ఓం శ్రీమాత్రే నమః అనుకున్నా చాలు. కానీ అమ్మవారి యొక్క మూల మంత్రం మాత్రం ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మాత్రం మీరందరూ కూడా ధ్యానం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఆ మంత్రం ఏంటంటే గాయత్రి మంత్రం అంటారు. ఏంటి అది? కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నాదుర్గః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఈ శరన్నవరాత్రాలు మొత్తం ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి ఖచ్చితమైనటువంటి విజయం లభిస్తుందట ఈ యొక్క వేద గాయత్రి మంత్రం. దీన్ని ప్రతిరోజు కూడా 51 సార్లు ధ్యానం చేయాలట. ప్రతిరోజు 51 సార్లు. ఈ శరన్నవరాత్రాలు విజయదశమి వరకు, పాడ్యమి నుంచి మొదలుకొని విజయదశమి అయ్యేంత వరకు కూడా ఎవరైతే ఈ మూలమంత్రాన్ని, ఈ బీజాక్షరాలు ఉంటాయి, ఛందస్సు అంటారు, 24 అక్షరాల ఛందస్సు, వీటిని ఎవరైతే ధ్యానం చేస్తారో ఖచ్చితంగా వారి యొక్క కోరిక నెరవేరుతుంది. అంటే నవరాత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కో సమస్యలు ఉంటాయి. సో ఆ సమస్యలకి పరిష్కారము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే ఏమన్నా చెప్పగలుగుతా? తప్పకుండా చెప్తాం. ఈ నవరాత్రుల్లోనే అమ్మవారిని కొలుచుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడే సొల్యూషన్ ఏమైనా?
మీరు చెప్పగలరు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు? తప్పకుండా చెప్తాము, అందులో ఏం సందేహం లేదు. వారి వారి యొక్క కోరికలు ఏమున్నాయో, వారి యొక్క కష్టాలు ఏమున్నాయో అవన్నిటిని కూడా ఆ జాతకాన్ని కూడా పరిశీలన చేసి వారికి ఏ విధమైనటువంటి మంత్రం ద్వారా వారికి ఆ యొక్క కష్టం తొలగుతుందో దాన్ని మనం చక్కగా గ్రహించి వారికి సత్ఫలితాలు కలిగేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఈ నవరాత్రుల పూజలలో మీకు ఏమైనా తెలియని ఉంటే గురుగారిని కాంటాక్ట్ అవుతే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తారు క్లియర్ గా. సో క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేస్తే సార్ టీమ్ మీకు అవైలబుల్ ఉంటుంది, ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.